అయినానికి నమస్తే. మీ కార్తీక్ ఉంగరాల. ఈరోజు అయితే శ్రీ నాగేశ్వర మరియు గౌతమేశ్వర స్వామి వారి దేవస్థానం బెల్లంకొండ నుంచి ఉన్నాం. ఈ దేవస్థానానికి అయితే ఒక మంచి చరిత్ర అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండల కేంద్రంలో అయితే ఇది ఉంది. ఇక చరిత్ర చూసుకుంటే బెల్లంకొండ గ్రామంలో గౌతమ మహాముని కొన్ని శతాబ్దాల క్రితం తపస్సు చేసుకున్నప్పుడు ఆయనకి ఒక రోజున స్వప్నంలో అయితే శివుడు ప్రత్యక్షమై నేను ఒక చోట వెలుస్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విషయానికి సంబంధించి ఆ గ్రామంలోనికి ఒక వైశ్యునికి గౌతమ మహాముని జరిగిన విషయం చెప్పగా ఆ వైశ్యుడు తర్వాత గ్రామస్తులతో ఈ విషయం తెలియపరచగా అందరూ కూడా ఆ ప్రదేశం వరకు వచ్చి గాలించగా స్వయంభూ లింగాకారం అయితే బయటపడడం జరిగింది. వెంటనే గ్రామస్తులు మొత్తం కూడా కలిసి దేవాలయం నిర్మించి స్వయంభూ లింగాకారమును మరియు గౌతమేశ్వర స్వామివారులుగా ఇక్కడ స్వామివారిని అయితే పిలుచుకుంటున్నారు. ఈ దేవాలయంలో శివలింగంతో పాటు శ్రీ పార్వతీ అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు. మరియు ఈ దేవాలయంలో శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందేశ్వరుడు మరియు నాగపట్ట కూడా కలదు. ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా అభిషేకాలు, నిత్య నివేదనము, దీపారాధన కూడా జరుగుతాయని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు తెలియపరుస్తున్నారు. ఇక్కడ మరి ఈ విషయాన్ని అయితే ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి విశిష్టత గురించి అయితే మనం అయ్యగారిని అయితే అడుగు తెలుసుకుందాము. మరి వెళ్దాం టెంపుల్లోకి అయితే మరి ఒకసారి అందరూ కూడా వెళ్ళి మొత్తం పూర్తి విశ్లేషణ తెలుసుకుందాం. మీ కార్తీక్ ఉంగరాల. శ్రీ గౌతమేశ్వర నాగేశ్వర స్వామి స్వామివారి దేవస్థానం బెల్లంకొండ పల్నాడు జిల్లా. మరి గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన లింగాహారం స్వయంభూ వెనకాల ఉంది లింగాహారం. చూసావా? పక్కవాడి కొద్దు పక్కవాడి ఆయన గౌతమ మహర్షి చెప్పండి. దాని ముందు శ్రీ నాగేశ్వర స్వామి ప్రతిష్ఠించారు. తర్వాత ఇటు దక్షిణ పక్క వల్మీకి పుట్ట ప్రతిష్ఠించారు. తర్వాత ఇటు ఉత్తర పక్క సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం, వల్మీకి సమేత సుబ్రహ్మణ్య స్వామి. మళ్ళా గుడికి ఈశాన్య దిశలో నవగ్రహ దేవత ప్రతిష్ఠించారు. తర్వాత అగ్రహ దిశలో హోమవనం ఉంది. తూర్పున దేవస్థానం ఉందన్నమాట. లెక్కది ఇప్పుడు ఇవ్వాలి మీకు బాగా కనపడుతుంది.